ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనంగా సన్న బియ్యాన్ని వండి పెడుతున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు దొడ్డు బియ్యం తినే పరిస్థితి ఉండేది, కానీ అది వారికి ఇష్టంగా ఉండేది కాదు. తల్లిదండ్రుల వినతులపై ప్రభుత్వం స్పందించింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన కొత్త విద్యా సంవత్సరం సందర్భంగా ఈ మార్పు అమల్లోకి వచ్చింది. మైక్రో పోషకాలతో కూడిన సన్న బియ్యం విద్యార్థుల ఇమ్యూనిటీని, శక్తి స్థాయిలను పెంచి విద్యలో పురోగతికి దోహదపడనుంది. ఇక అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. హెడ్ మాస్టర్లు కోడ్ స్కాన్ చేయాలి. అందులో బస్తా లొకేషన్, వినియోగం డేటా అన్ని మిడ్ డే మీల్స్ డైరెక్టరేట్లో నమోదవుతుంది. బస్తాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకుండా పిల్లల ఫోటోలు, పాఠశాలపై జాతీయ జెండా ఉన్న చిత్రం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ ఆధారంగా స్టార్ రేటింగ్ విధానం కూడా అమలు కానుంది. ఇది బియ్యం నాణ్యతపై నిరంతర మానిటరింగ్కి దోహదం చేస్తుంది. ప్రభుత్వ ఆలోచన తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.